నందీశ్వరుణ్ణి బయట ఉంచిండు ఇళ్లలో పార్వతమ్మలో ఇళ్లలో గచ్చిండు గుడి పాదం తీసిండు కడప లోపల అడుగు పెట్ట వేయండి కానీ అప్పుడే అయ్యే అనుమానం వచ్చింది మొగలకి కూర్చునే కూర్చున్న మా అయ్యలకే ఉంటే రాహుల్ అనుకుంటుంది ఏంటిది మొగళ్ళకి అనుమానం ఉంటుంది ఆడల మీద మొగళ్ళకు ఉండాలి మొగళ్ళ మీద ఆడలకు ఉండాలి భర్తల మీద భార్యలకు ఉండాలి భార్యల మీద భర్తలు ఏంటిదయ్యా ఆడల మీద మొగళ్ళకి ఏంటిది మొగళ్ళ మీద ఆడలకి ఏంటిది భర్తల మీద భార్యలకి ఏంటిది భార్యల మీద భర్తలకి ఏంటిది ప్రేమ 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 అటగా లవ్ నా భార్య పార్వతి బ్రహ్మాండనే లోపలికి ఇట్లా అయింది అనుకో గంజిన ఇయ్యాలి తీసేసినట్టు తీసేస్తుంది ఎందుకయ్యా ఎందుకు తీసేస్తుంది సంగతి ఏంటిదని ఎట్లా పోతా అందుకే మా కృషిల మీద కూర్చున్న అయ్యారు మంచిగా ఆలోచించుకోరు ఏమిటది మగోనికి ఉంటుంది ₹2 ప్రేమ ఆ ₹2 ప్రేమను ఎవరి మీద ఆడుకోవాలి ఎవరెవరి మీద ఎప్పుడెప్పుడు ఒక శారాల ప్రేమ మొదగా అయ్యవ ఇంకో ఎందుకంటే అయ్యవ లేకపోతే ఈ పుట్టుబడికి ఇంత అందంగా ఉండదు భూమి ఒక శారాల ప్రేమ అయ్యవ మీద పెట్టాలి ఒక శారాల ప్రేమ తోడబుట్టిన అన్నదమ్ముల మీద తోడబుట్టిన అక్కయ్యల మీద పెట్టాలి ఇంకొక శారాల ప్రేమ తోటి స్నేహితుల మీద తోటి బంధువుల మీద చుట్టాల మీద ఉంచాలి మిగిలిన శారాల ప్రేమ లేకపోతే మరి అయ్యా కట్టేందుకు ₹2 ప్రేమ పిల్లం మీద చూపెడితే ఏమైతుంది అబ్బాబ్బా ₹2 ప్రేమ వంట ఇట్లా పిల్లం మీద వరకు వస్తుండ్రనుకో ఈ కాల భాగంలో మొదల చుట్టూ గట్టిగా దొరకబెట్టుకుంటారు మొదలు లేనప్పుడు ఇంత మంచిగా మాట్లాడతారు ఆరుబయటికి మొగలు వచ్చినప్పుడు వచ్చిన అయ్యో వస్తుందో చెప్పు మీద శిబిరి మీద గిన్నె గిన్నె మీద గిలాస ప్లేసులు మోపి ఇక కొంతమంది ఆడళ్ళు ఉంటారా వాళ్ళు పుట్టుడే సిద్ధకార్తీగా ఉంటారు ఆ కార్తీక మంది వాడు లోనికి ఇటుకల్లతో ఆడితే వచ్చిన మొగల్ని చూసుకుంటా ఆడిపైకి ఆడుతున్న పోరాన్ని ఇంట్లో వేసి మొగలు కూడా ఎండబెట్టినారు కర్మాని కర్ణ కొబ్బరి కచ్చి పాడవాడికి చిన్న కోడలు కరోడికే పాడైంది వయసు నా ఇంటి అయిన కోటరు అన్న కాడ ఆపుదాగి ఏం సోయి ఎట్టున్నవన్న మంచి ముందు అంటేనే మోపడి కట్టెలు మోస్తారు మోపడి నిందలు మోస్తారు మొగోడు మొగుల సొంత మొగోడు పూజ సొంటి ఆడతారు మొగోడు కూడా 4 వేషాలు ఎడతారు మొగుడు 4 కూడా 4 వేషాలు కడుతుంది అప్పుడే ఉరుముతుంది అప్పుడే తరుగుతుంది అప్పుడే ఎండగొడుతుంది అప్పుడే వాడిస్తుంది ఉదయం గట్టగా మొక్కిన పడుతుంది తల్లిన పడుతుంది కానీ ముంచిన
వచ్చిన లంగా దొంగగా తన కడుపులో దాస్తుంది. అందుకే భూదేవతకు ఉన్నంత తప్పుడు పండకున్నంత ఓపుకుండాలి ఆడల నా భార్య పార్వతి నా పాదాలు కడుకొని రాయ్యాలలో ఇళ్ళ కంటే లేకపోతే నా భార్య ఇళ్ళ కోలానికి కడల అయిపోయిండు కైలాసనాథుడు. గానాడు అతల్లి పార్వతీదేవి వచ్చి భర్తన కళ నూతున్నది నా భర్త వస్తున్నది అతల్లి పార్వతమ్మ నా భర్త వస్తున్నవా పుణ్యవారి పురుషుడు కూసల బంగారమాని అందుకే అంట అన్నల రాజ్యమై రాజ్యము కొడుకుల రాజ్యము కొండ రాజ్యము చేసుకున్నాడు తల్లికి భర్తలే సవరాజ్యమాట భర్తను గాడన్నాడు బాయిల్లో బండే ఉంటుంది మోని గాడన్నాడు కూతురు అమ్మతే ఉంటుంది పురుషులు గాడన్నాడు గోడకు బల్లె ఉంటుంది ఏ తల్లికి అని చూడండి ఎవరారా కనబడని భగవంతుని కన్నా కనబడే భర్తనే ఏ ఆడతల్లికి మొదటి భగవంతుడారా ఏ భర్త వస్తుంది కానీ తల్లి పార్వతమ్మ దారాలు బండాల గోతులు తాను వేసి తలవతులు కోరిపోయి మట్టుకొని మందులు పట్టి పెట్టుకొని కొమ్మలు పెట్టుకొని ఆ తల్లి చెముతో ఉత్సాహ చేతాన్ని వెళ్ళి పట్టుకొని పట్టున్నదే కట్టున్నది భర్త వేడికి వెళ్ళి దానేశ్వర ఇక నేను వస్తున్నానండి ఇక నా భర్త నాకు ఎంత చేరు చూస్తాను ఇక నా భర్త జడలో అవుతానని తల్లి పార్వతమ్మ గల్లు గల్లు మాని భర్త వేడికి వెళ్ళి ఓరే గల్లు 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 చెప్తాడు ఈ వల్ల నచ్చిందా ఇంకా సూపర్ నా పని కూడా తించేస్తా ఏమంటే
పుణ్యాత్ములు సత్యవంతులు మోగ ఇంటికంటే మొగని కాళ్ళకి ఇట్లా గడుపుడు పరమ పతివ్రత వెనుకడుకుంటారు. కడుగుతురు ఇప్పటి ఆడలు మొగళ్ళ కాళ్ళు మొగోడు ఒక్క గంట లేట్లేవని పొద్దుగాలని బాధ్యత అనుకున్న మొగని ఇక్కడ ఇట్లా చూస్తున్న సూత్రం కనుకుంటే వాడికి కాలమండవాళ్ళగా 12 వచ్చేలాగా ఇప్పుడు పొద్దుగాల 10 అంటుడు అది పండుకున్న మొగని పండుకుంటే ఎప్పుడు ఇప్పటి ఆడవాళ్ళని బాధ్యత బచ్చాలు వేసిన 5 తీరుల బచ్చాలు వేసిన తిందువయ్యనాదా లోయిళ్ళకు రాని వచ్చినాము. సరే పర్వలేదు బామ పార్వతమ్మ అని ఆనాడు లోకాల శంకరుడు ఆ పార్వతి తయారు చేసిన బచ్చలు తాగిండు, పార్వతమ్మ వేసిన బచ్చాలు తిన్నాడు. మరి పార్వతమ్మ కరియల్ల బామా నేను అన్నం తినంగా నేను బచ్చాలు తినంగా బంధువు కూర్చొని నీ అంత నువ్వే బాధపడుతున్నావమ్మా. ఎందు గురించి ఓ బామ పార్వతి ఇయ్యాల నీ ముఖమెంతో చిన్న వేసుకోనున్నావు. ఈ పెద్ద కోడు వాళ్ళందరూ నిన్ను నీకే అన్న పేరు పెట్టిండ్రా పార్వతి. ఎందుకొరకు బామా అయ్యల నీ ముఖమంతా చిన్నగా వేసుకొని బంధు కూర్చొని నీ అంత నువ్వు బాధపడుతున్నావు. బామా పార్వతమ్మ ఆడతల్లాయి భూమికి వచ్చిన్నాడు. ఆడతల్లికి అరుగుముఖం ఉండద్దు, రేసు ముఖం ఉండద్దు, మార్పు ముఖం అసలే ఉండద్దు. అరుగుముఖం ఉన్న ఇళ్ళల్లో ఎప్పటికీ అష్ట దరిద్రాలే ఉంటాయి. రేసు ముఖం పెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఊ అంటే ఆడలు మోపైతే పైన ఉప్పు పోసుకొని పట్టుకున్నట్టు చిట్టం పట్టడం ఊ అంటే ఆడలు మోపి ఎత్తారు. మార్పు ముఖం పెట్టుకొని ఎవరైతే ఉందో వాళ్ళ ఇళ్ళల్లో ఈ పగ అన్ని తిరుగుతుంది.